శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా మనవి. ఫిబ్రవరి నెలలో అనగానే టక్కున గుర్తొచ్చే పదం వ్యాలంటైన్, ప్రేమికుల దినోత్సవం. ఈనాటి ప్రసారంలో ఈ ప్రేమికుల దినోత్సవం యొక్క చరిత్ర, ఆయా దేశాలలో దీనిని ఏ విధంగా జరుపుకుంటారు అనే అంశాలను మీ అందరికీ పరిచయం చేస్తున్నాం. శ్రోతలకు గమనిక, నా దృష్టిలో బంధాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ బాధ్యతలను మరవకుండా మనల్ని నమ్ముకున్న వారికి భద్రతతో, ఆనందంతో, మరెన్నో జ్ఞాపకాలతో అందించే ఒక జీవిత ప్రయాణమే ప్రేమ అని నా భావన. మీరు ప్రేమని ఎలా నిర్వచిస్తారో క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇక ఈ వ్యాలంటైన్ యొక్క చరిత్ర చూస్తే గనక, వ్యాలంటైన్ అనే ఒక ప్రవక్త ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు. 2070లో క్రీస్తు పూర్వం రోమ్ దేశంలో జీవించిన వ్యాలంటైన్ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు. అదే సమయంలో రోమును పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ కుమార్తె వ్యాలంటైన్ అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో యువతకు ప్రేమ సందేశాలు ఇచ్చి తప్పుడు తోవ చూపిస్తున్నాడన్న నెపంతో వ్యాలంటైన్కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరి తీయించారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ ఘటన జరిగిన 2 దశాబ్దాల తర్వాత అప్పటి పోప్ గెలాసియన్స్ వ్యాలంటైన్ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. సో ఒక పోప్ తీసుకొచ్చినటువంటి పండుగ ఇది. అప్పటి నుంచి ఖండాంతరాలను దాటుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల పండుగగా జరుపుకునేలా ప్రేమికుల దినోత్సవం విస్తరించింది. ఏటా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులు తమకిష్టమైన కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. మీరు ఎటువంటి మీ ప్రేమికులకి, మీరు ప్రేమించిన వారికి గిఫ్ట్స్ ఇచ్చారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఓకే, రైట్. వివిధ దేశాల్లో జరుపుకునే విధానం. భారతదేశంలో ప్రేమికుల రోజు దినోత్సవం జరుపుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ విదేశీ సంస్కృతి కావడంతో చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. విదేశాలలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెలవు ఇచ్చే విధానం కూడా ఉంది. మన దేశంలో లేదనుకోండి. మనకి జర్మనీలో ప్రేమికుల రోజున పంది బొమ్మ ఉన్న గ్రీటింగ్ కార్డును ఇచ్చిపుచ్చుకోవడం శుభసూచకంగా భావిస్తారు. వ్యాలంటైన్ డేకు పంది బొమ్మలకు జర్మనీలో డిమాండ్ ఉంటుంది. అర్జెంటీనాలో అయితే ఇక్కడ విభిన్నంగా జూలై 13 నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు వ్యాలంటైన్ వీక్గా జరుపుకుంటారంట. కొరియాలో ఏప్రిల్ 14ను వైట్ డేగా భావిస్తూ ప్రేమికుల దినోత్సవం ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక ఈ 7 రోజుల పండుగ అనేది ఎట్లా మొదలవుతుందంటే, వ్యాలంటైన్స్ వీక్లో మొదటి రోజైన రోజ్ డేతో ప్రారంభమవుతుంది. అంటే ఎర్ర గులాబీ. ఫిబ్రవరి 7 రోజ్ డే, ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే, ఫిబ్రవరి 9 చాక్లెట్ డే, ఫిబ్రవరి 10 టెడ్డీ డే, ఫిబ్రవరి 11 ప్రామిస్ డే, ఫిబ్రవరి 12 హగ్ డే, ఫిబ్రవరి 13 కిస్ డే, ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే లాస్ట్ అనమాట. అంటే ఎంత జరిగిపోయాక ప్రేమ చెప్తారేమో. సరేలేండి. వివాదాలు. ప్రేమికుల రోజును వ్యతిరేకించే వాళ్ళతో దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాదిలో ఎక్కువని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రేమికుల రోజున వ్యతిరేకిస్తూ భారతదేశంలో ప్రేమికుల రోజుకు ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి 14వ తేదీన వివిధ దినోత్సవాలుగా నిర్వహిస్తారు. అందులో ఒకటి ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి 2012 సంవత్సరంలో అఖిలేష్ యాదవ్ గారు ఫిబ్రవరి 14న మాతృ పితృ పూజ నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది యూపీ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదే రకంగా మహారాష్ట్రలో చూసుకుంటే కనుక బ్లాక్ డేగా దీన్ని వర్ణిస్తున్నారు. మహారాష్ట్రలో రాజకీయ పార్టీ అయిన శివసేన ఫిబ్రవరి 14న బ్లాక్ డేగా నిర్వహిస్తుంది. దేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో అహర్నిశలు శ్రమించిన భగత్ సింగ్తో పాటు మరో 2కి ఈ రోజునే న్యాయస్థానం మరణశిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. దీంతో స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన, ఇప్పటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోయిన భగత్ సింగ్కు శిక్ష పడిన ఆ రోజును
ఆనందంతో కాకుండా వారికి నివాళిగా జరుపుకోవాలనేది శివసేన అభిమతం. ఇదైతే నాకు కొంచెం సమ్మతంగానే ఉన్నది. మనం ఈరోజు ఎంత ఫ్రీగా ఈ లవర్స్ డే, కిస్ డే, హగ్ డే ఇవన్నీ జరుపుకుంటున్నాం అని అంటే ఎంతోమంది భగత్ సింగ్ లాంటి వాళ్ళు మన స్వాతంత్రం కోసం పోరాటాలు చేశారు. లేదంటే ఈ రోజుకి కూడా మన బతుకు అదోగదే. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విచిత్రం, బజరంగ దళ కార్యకర్తలు, విశేషంగా వీళ్ళ గురించి చెప్పుకోవాలా. బజరంగ దళ కార్యకర్తలు ప్రేమికుల రోజున రోడ్ల మీద ఎవరైనా ప్రేమ జంట కనిపిస్తే వారికి అక్కడికక్కడే పెళ్లి చేసేస్తారు. సదరు వ్యక్తులకు ఇష్టం ఉన్నా లేకపోయినా వివాహం జరిపించేస్తారు. ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకించే ఇతర రాజకీయ పార్టీలు, మతపరమైన సంఘాలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, అఖిల భారతీయ విద్యా పరిషత్, శ్రీరామ్ సేన, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, హిందూ మొనాని, హిందూ మక్కల్ కచ్చి మొదలైనవి ఉన్నాయి. సో మీలో కూడా మీ ఫ్రెండ్స్లో కానీ మీ తెలిసిన వాళ్ళలో కానీ ఎవరికైనా ఇటువంటి ప్రేమికుల రోజున ఇటువంటి హఠాత్ పెళ్ళి, ఏమంటారు దీన్ని, హఠాత్ పెళ్ళి, స్ట్రోక్ వచ్చినట్టు అనమాట, ఇలాంటివి ఏమైనా జరిగాయి మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో రానున్న రోజుల్లో మరిన్ని ఎక్కువ వీడియోలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. గుడ్ నైట్. మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను, సందేహాలను, ఆలోచనలను, ఆవశ్యకతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క ప్రయత్నం సఫలీకృతం చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ప్రసారాల ప్రకటనలు మీరు నేరుగా తెలుసుకునేందుకు ప్రక్కనే ఉన్న గంట గుర్తుపై ప్రెస్ చేయగలరు. మరొక క్రొత్త ప్రసారంతో మీ ముందుకు రాగలమని ఆశిస్తూ ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.